హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ కర్రీ ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి ఒకసారి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి. ఆనియన్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. 2 లేదా 3 వేసేసుకొని ఇవి కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 1/2 kg చికెన్ తీసుకున్నాను. నీట్గా కడిగేసుకొని ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకున్నది 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ 1 స్పూన్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లోనే ఉడికించుకోవాలి. 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకోవాలి. ఉప్పు, కారాలు, మసాలాలు అన్నీ ముక్కలకు పట్టేశాయి. ఇలా పట్టేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా చేయండి మీరు కూడా. ఆయిల్లోనే ఉడికించుకోవాలి. 1 కప్పు పెరుగు వేసుకోవాలి. గట్టి పెరుగు వేసుకొని కలిపేసుకొని ఇది కూడా 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ కలిపేసుకొని బ్రౌన్ ఆనియన్స్ ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాను, అవి వేసేసుకోవాలి. ఇందులో చికెన్ కర్రీకి టేస్ట్ పెరుగు, బ్రౌన్ ఆనియన్స్ చాలా బాగుంటాయి. ఇలా చేయండి. వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు మరో 5 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్ మొత్తం చికెన్కి పట్టేస్తుంది. మూత తీసి ఇప్పుడు వాటర్ పోసుకొని మెత్తగా ఉడికించుకోవాలి చికెన్ని. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే చికెన్ ముక్క మెత్తగా ఉడికిపోయింది. ఇలా దగ్గరకు అవ్వాలి. దగ్గరకు అయిన తర్వాత మనము ఇప్పుడు గరం మసాలాను వేసుకోవాలి. 1/2 స్పూను గరం మసాలా వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరని వేసుకొని గరం మసాలా, కొత్తిమీర వేసుకొని 1 మినిట్ మూత పెట్టి దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరకు అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు చికెన్ కర్రీ రెడీ. ఎంతో టేస్టీగా ఉంటుంది. రైస్, చపాతీ, రోటీ, పూరీలోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి. టేస్ట్ మొత్తం అదిరిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో.